హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముడిపడని వీడని బంధం పార్ట్ 67. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? డైలీ నేను చెప్పేదే నువ్వు నాకు చెప్తున్నావా? అన్నాడు కళ్యాణ్ వెలికిలా పడుకొని కావ్యని చూస్తూ. మరి రోజు మీరే చెప్తే రొటీన్ అవుతుంది. అప్పుడప్పుడు వెరైటీగా నేను కూడా చెప్పాలి అంటుంది ఎదపై సెటిల్ అవుతూ కావ్య. మరి రోజు నేను చేసేది నువ్వు చేయబోయొచ్చు కదా ఇవాళ అన్నాడు మెల్లిగా కావ్య తలెత్తి చెవిలో గుసగుసగా. ఛీ మీకు సిగ్గు లేదు. సిగ్గుకి స్పెల్లింగ్ కూడా తెలీదు అంది ఇబ్బంది పడుతూ. అవును, మరి నువ్వు స్పెల్లింగ్ నేర్పించవా అంటూ లేచి తనని హగ్ చేసుకుంటూనే వెనక్కి పడుకోబెట్టి ఆమెపై వాలిపోయాడు. నిజం చెప్పండి, నా మీద మీకు కోపం వచ్చిందా? కావాలని యాక్టింగ్ చేశారా? అంటుంది అతడి మెడ చుట్టూ చేతులు వేస్తూ కావ్య. అలాంటి టాప్ సీక్రెట్స్ చెప్పకూడదు అంటాడు కొంటెగా నవ్వుతూ కళ్యాణ్. మీరు నన్ను చీట్ చేస్తారా? అయితే వదలండి. నేను వెళ్ళిపోతాను నా కొడుకు దగ్గరికి అంటుంది అతన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ. కానీ అది ఉడుంపట్టు వదిలితే కదా కళ్యాణ్ గట్టిగా హగ్ చేసుకొని ఆమె పెదాలపైన ముద్దు పెట్టుకున్నాడు. ఇక సరెండర్ అయిపోయింది కావ్య. ఎప్పటికో నిద్రలోకి వెళ్ళిపోయారు ఇద్దరు. మార్నింగ్ సాహితికి చెప్తుంది ఇంకో వారంలో కుందన్ వస్తాడు అని. చాలా హ్యాపీ అయిపోతుంది సాహితి. అలాగే శారదమ్మ కూడా తన పెద్ద కూతురు చెల్లెలి కోసం ఇంత ఆలోచించడం ఆమెకెంతో నచ్చింది. నిజానికి ఇద్దరి మధ్య గొడవ అనేది ఎప్పుడూ లేనే లేదు. నారాయణ క్రియేట్ చేసిందే ఇదంతా అని శారదమ్మ మనసులో అనుకుంటుంది. అలా అనుకుందో లేదో గేటు దగ్గర ఎవరితోనో గొడవ పడుతున్నట్టు వినిపిస్తుంది. ఏం జరిగిందో చూద్దామని బయటికి వచ్చిన తనకు నారాయణ వాచ్‌మెన్‌తో గొడవ పడుతూ కనిపిస్తాడు. ఇది తన కూతురి ఇల్లు అని, తనని లోపలికి పంపించమని వాచ్‌మెన్‌తో వాదులాడుతూ ఉన్నాడు నారాయణ. ష్ వెనకాలే వచ్చిన సాహితీ, కావ్య ముగ్గురు షాకయిపోయారు. ఇదేంటి నాన్న వచ్చాడు అంది సాహితి. చాలా భయపడింది కావ్య. వెంటనే మీరిక్కడే ఉండండి. నేను ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాను. నాన్న వస్తాడని నాకు తెలీదు. నీకేమైనా చెప్పాడా? అడిగింది తల్లిని కావ్య. అయ్యో తల్లి, నాకేమీ తెలీదు. ఒకవేళ వస్తే నేను ఇక్కడి వరకు రానిస్తానా? అంటూ కంగారు పడింది శారదమ్మ. సరే సరే, నేను కళ్యాణ్‌తో మాట్లాడతాను అంటూ గబగబా ఫోన్ తీసి కళ్యాణ్‌కి కలిపింది. కానీ కళ్యాణ్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. బహుశా ఏదో మీటింగ్‌లో ఉండి ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే క్రాంతికి కాల్ చేసింది కావ్య. ఈ విషయంలో నేను నీకు ఎలాంటి హెల్ప్ చెయ్యలేను వదినా. నువ్వు బాబాయ్‌కి కాల్ చెయ్యి. బాబాయ్ అయితే ఈ సిట్యుయేషన్‌ని బాగా హ్యాండిల్ చేస్తాడు అంటాడు క్రాంతి. అది కూడా నిజమే. పెద్ద మామయ్యకి చెప్పే ధైర్యం నాకు మాత్రం లేదు. కానీ చిన్న మామయ్య చెప్పగలడు. ఏదైనా ఉంటే ఆయనే చూసుకుంటారు. ఒకవేళ వద్దు అంటే ఇక్కడి నుంచి ఇక్కడనే పంపించేసేయాలి అనుకుంటూ సురేంద్రకు కాల్ చేస్తుంది. అనుకోకుండా సురేంద్ర ఇంట్లోనే ఉండడం వల్ల ఏంటి తల్లి నేను ఇంట్లోనే ఉన్నాను అంటాడు సురేంద్ర. అమ్మయ్య అనుకుంటూ సురేంద్ర దగ్గరికి వెళ్ళి మామయ్య చిన్న ప్రాబ్లం వచ్చింది అంటుంది కావ్య. ఏమైంది తల్లి అని అడుగుతాడు సురేంద్ర. చెప్పా పెట్టకుండా ఊరి నుంచి నాన్న వచ్చాడు అంటుంది కావ్య భయపడుతూ. అయ్యో అవునా, ఇప్పుడెలా? నవ్వుతూ అడుగుతాడు సురేంద్ర. ఇంకేముంది, మొత్తం ఫ్యామిలీని తీసుకొని ఇక్కడే పెట్టుకోండి, మన వెనకాల గోతులు తవ్వుతాడు అంటుంది వసుధ. వసు సైలెంట్‌గా ఉండు అంటాడు సురేంద్ర. అత్తయ్య అనేది కరెక్టే. నాన్న అంత మంచివాడు కాదు. ఆ విషయం నాకు కూడా తెలుసు అంటుంది తలొంచుకొని. నేను చెప్పేది నీ మంచి కోసమే కావ్య. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా తిరిగి చూడని వాళ్ళు. వాళ్ళ కష్టాలు వస్తే మాత్రం నిన్ను వెతుక్కుంటూ వచ్చారు అంటుంది వసుధ. సైలెంట్‌గా ఉంటుంది కావ్య. సరే మా, ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి అతన్ని లోపలికి రమ్మంటాను. బట్ ఈవినింగ్ లేదా టుమారో మార్నింగ్ ఊరికి బయలుదేరమని నువ్వు చెప్పు నీ మాటగా అంటాడు సురేంద్ర.
అలాగే మామయ్య. అలాగే చేస్తాను. మరి పెద్ద మామయ్యకు కూడా మీరే అంటూ భయపడుతుంది కావ్య. అలాగే నేనే చెప్తానులే నువ్వు భయపడకు అంటూ సురేంద్ర వాచ్‌మెన్‌కి కాల్ చేస్తాడు. నారాయణ్‌ని లోపలికి పంపించమని. థాంక్స్ మామయ్య అంటూ కావ్య బయటికి వెళ్ళేది కాస్త వెనక్కి తిరిగి మా చెల్లెలు మరో వారం రోజులు ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత పంపించేస్తాను అంటుంది కావ్య. సరే తల్లి నీ ఇష్టం. కానీ నారాయణ మాత్రం ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటాడు సురేంద్ర. సరే మామయ్య అంటుంది కావ్య. అప్పుడు అలా నారాయణ ఎంట్రీ జరుగుతుంది ఇంట్లోకి. ఇంట్లోకి వెళ్ళిన కావ్య శాంతమ్మ గుణగడం వినిపిస్తుంది నారాయణ విషయంలో. కానీ పట్టించుకోదు. శాంతమ్మకి నచ్చలేదు నారాయణ రావడం. అది అర్థమై సైలెంట్‌గా ఉంటుంది కావ్య. ఇక కళ్యాణ్ వచ్చాక ఎంత కోప్పడతాడో అంటూ భయపడుతూనే బాబుకి తినిపిస్తున్న టైంలో ఫోన్ మోగుతుంది. కళ్యాణ్‌దే అనుకుంది. కానీ వేరే నంబర్ నుంచి కాల్ వస్తుంది. హలో అనగానే హాయ్ ఐ యామ్ తేజ్ అంటాడు. ఎందుకు కాల్ చేశావు అని అడుగుతుంది కావ్య. ఎందుకు ప్రతిసారి అదే ప్రశ్న అడుగుతావు అని అడిగాడు తేజ్. నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నాను అంది. అరే ఎప్పుడు అదే రిపీట్ చేస్తావు. ఎందుకు నందన? నేను నీతో మాట్లాడడానికి చేశాను. అది చాలా నార్మల్‌గా. దాన్ని నువ్వు పెద్దగా ఇష్యూ చేస్తున్నావు అన్నాడు తేజ్. నీకు అన్నీ నార్మల్‌గానే కనిపిస్తాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి పెరిగావు కదా! ఏదైనా చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది. చివరికి ప్రాణాలు పోయినా పట్టించుకోవు. నీకు కావాల్సింది నీదే. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌తో నీకు పని లేదు. కానీ నేను అలాంటి దాన్ని కాదు. మనకు లాగా ఎదుటి వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని నా అభిప్రాయం. అందుకే నువ్వంటే నాకు అసహ్యం అంది కావ్య. చాలా ఎక్కువ చేస్తున్నావు. పడుతున్నాను కదా అని నీ నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. ఏదో తెలిసి తెలియక నాకు నీ వల్ల ఒక మంచి జరిగిందని నీ వెంట పడుతున్నాను. నువ్వు అన్నవన్నీ పడుతున్నాను. నాకు గాని కోపం వచ్చిందనుకో నీ లైఫ్ మొత్తం తారుమారు అవుతుంది. తర్వాత నీ ఇష్టం అని బెదిరించాడు తేజ్. అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను. ఇంకా లాస్ అవ్వడానికి ఏమీ లేదు నా దగ్గర. నీకు మంచి చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది కదా! చేయాల్సిందంతా చేశావు. ఇంకెందుకు నా మీద కక్ష? నువ్వు నా లైఫ్‌లోకి రెండోసారి వచ్చాక నా బిడ్డ దూరమయింది. నా వల్ల అందరికీ దూరమై 2 ఏళ్ళు అజ్ఞాతంలో బతికాను కదా! ఇంకా నాకు శిక్షాకాలం పూర్తి కాలేదా? ఇంకా నేను లాస్ అవ్వాల్సింది ఇంకేమైనా ఉందా? ఉంటే ఒక పని చెయ్యి. ఒకేసారి ఇంత విషయం తీసుకొచ్చి పెట్టు. ఆ విషయం ఎందుకులే. నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా! ఎవరితోనన్నా నన్ను చంపించెయ్. అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది. నీకు కావలసిన కక్ష తీరుతుంది అంటుంది కావ్య. నందన ప్లీజ్ నేను మరీ అంత దుర్మార్గుడినా? నీకు అలా కనిపిస్తున్నానా నీ కంటికి? అని దీనంగా అడుగుతాడు తేజ్. దుర్మార్గుడి గురించి నాకు కూడా తెలీదు. ఒకవేళ అనాల్సి వస్తే ఆ దుర్మార్గుడు కూడా నీ తర్వాతే తేజ్. ఎందుకంటే నంబర్ 1 స్థానం నేను నీకే ఇస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది కావ్య. ఎంత పొగరు ఈ అమ్మాయికి! అసలు చెప్తే అర్థం చేసుకోదెందుకు? ఎన్నిసార్లు ట్రై చేసినా ఇలాగే మొండికేస్తుంది. ఎంత దగ్గరవుదామంటే అంత దూరం పెడుతుంది. ఇలా అయితే నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుంది అని బాధపడతాడు తేజ్. అప్పుడే లోపలికి వచ్చి ఏం జరిగింది బావా అని అడుగుతుంది పూనం. ఇక పూనం ముందు నార్మల్‌గా ఉంటాడు. ఏమీ లేదు. చిన్న బిజినెస్ టెన్షన్ అంటాడు తేజ్. సరే డ్యాడీ వెళ్ళి ఈ ప్రాజెక్ట్‌కి గరుడ కంపెనీ డైరెక్టర్‌తో ఓకే చేయించుకొని వచ్చాడు అంటూ ప్రాజెక్ట్ ఫైల్ ముందు పెడుతుంది. థాంక్ యూ సో మచ్ పూనం అంటూ ఫైల్ తీసుకుంటాడు చేతిలోకి తేజ్. గరుడ కంపెనీ అంటే హెడ్ ఆఫ్ డైరెక్టర్ కళ్యాణ్ కదా అని అడుగుతుంది పూనం. యెస్ అంటాడు నార్మల్‌గా తేజ్ ఫైల్ చూస్తూ. అంటే నందన హస్బెండ్ కదా! అనగానే ఒక క్షణం ఆగి నీకెలా తెలుసు అని అడుగుతాడు తేజ్.
నందన గురించి డీటెయిల్స్ తెలుసుకుంటుంటే తన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెలిసాయిలే. ఎందుకు బావ వాళ్ళతో నీకు ప్రాజెక్ట్ అని అడుగుతుంది పూనం. మన పెళ్లి ఇంకా అవ్వలేదు పూనం. అయ్యాక నువ్వు అడిగే ప్రశ్నలకు అన్నిటికీ నేను జవాబు చెప్తాను అంటాడు తేజ్. బట్ ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు జవాబు దొరికితే మన పెళ్లి గురించి నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది బావా అంటుంది అంతే ఘాటుగా జవాబు ఇస్తూ పూనం. సో నీకు నా పైన అనుమానం అన్నమాట. అనుమానం ఉన్న చోట నమ్మకం ఉండదు. నేను పెళ్లి గురించి మరొకసారి నిర్ణయం తీసుకోవాలేమో పూనం అంటాడు చాలా సీరియస్‌గా తేజ్. అతని మాటల్లో తనకి వార్నింగ్ కనిపిస్తుంది. కోర్స్ బావ. పెళ్లి అనేది ఒకరి మీద ఒకరికి నమ్మకంతో చేసుకోవాలి. కానీ మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు. ఇకపోతే ఇంకొక విషయం. ప్రేమ ఉన్న చోట అనుమానం కూడా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోండి చాలు అంటూ బయటికి వెళ్ళిపోతుంది పూనం. తేజ్ మాత్రం పూనం వైపే చూస్తూ కన్నింగా ఓ నవ్వు నవ్వుతాడు. ఎంతైనా కలవారి భోజనం ఇంత రుచిగా ఉంటుందని నాకు తెలీదు అన్నాడు కడుపు నిండా తిని నారాయణ. దీనంగా చూస్తుంది శారదమ్మ. ఇవాళ సాయంత్రం వెళ్ళిపోదామా వైజాగ్ అని అడుగుతుంది నారాయణ్ని. అప్పుడే తిరుగు ప్రయాణమంటావు? వచ్చి 4 రోజులైనా ఉండకపోతే వియ్యంకుడు గారు ఏమనుకుంటారు? పైగా ఇది పరాయి వాళ్ళ ఇల్లు కాదు. నా కూతురి ఇల్లు. ఓ 4 రోజులు నిమ్మళంగా ఇక్కడే ఉండి మంచి చెడు కనుక్కొని ఆ తర్వాత వెళ్దాం. ఇంతకీ నా బంగారు తల్లి భోజనం చేసిందా? సాహితీ గురించి అడిగాడు నారాయణ. చేసిందండీ అంటుంది శారదమ్మ. ఇంతకీ ఆ బుడతడు ఎవరు? పొద్దున్నుంచి గార్డెన్‌లో ఆడుకుంటున్నాడు అడుగుతాడు నారాయణ బయటికి వస్తూ. మన కావ్య కొడుకు అండీ అంటుంది శారదమ్మ. షాకయిపోతాడు. ఏంటి? కావ్యకు మళ్ళీ కొడుకా? అదెప్పుడబ్బా? అని మనసులో అనుకుంటూ కావ్యకి మళ్ళీ కొడుకు పుట్టాడా? అని అడుగుతాడు నారాయణ. అవును అంది శారదమ్మ. ఎప్పుడో పళ్ళల్లో పుల్లతో గెలుకుతూ అడిగాడు. అప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు అంటుంది. అవునా? ఛ! నా ప్లాన్ అంతా తారుమారయింది. కుందన్ సాహితీని వదిలేస్తానని అనుకుంటున్నాడు. ఒకవేళ అదే జరిగితే మెల్లిగా నా కూతుర్ని కళ్యాణ్‌తో మళ్ళీ సెట్ చేద్దామనుకున్నాను. ఎలాగో ఇదివరకే పెళ్లి జరిగింది కదా! ఆ బంధాన్ని గుర్తుకు చేస్తే సరిపోతుందని. ఆ తర్వాత ఈ కావ్య ఎలాగో సర్దుకొని బతకడం అలవాటు ఉంది. ఇక ఈ ఇంట్లో పనిమనిషిలాగా పడుంటుంది అనుకున్నాను. కానీ వాళ్ళ బంధానికి మారుపేరుగా ఈ పిల్లాడు ఉన్నాడా? కర్మ ఏం చేస్తాం? ఎప్పుడు ఏది అనుకున్నా అది రివర్స్‌లోనే జరుగుతుంది ఈ మధ్య. చూద్దాం ఎలా ఓలా సాహితీకి, కళ్యాణ్‌కి మచ్చిక కుదిరేలా చూస్తే ఈ పిల్లాడు ఉన్నా ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ నారాయణ నేను వెళ్ళి వియ్యంకుడిని కలిసి వస్తాను. ఇక్కడ వరకు వచ్చి వాళ్ళను కలవనే లేదు శారద్ అంటాడు నారాయణ. ఇప్పుడు ఎందుకండీ ఇవన్నీ? మళ్ళీ వాళ్ళు మొండి పడతారు. సాయంత్రం వెళ్దామా వైజాగ్ అంటుంది మళ్ళీ శారదమ్మ. నీకు పిచ్చి పట్టిందా? నేను 5, 6 రోజుల దాకా ఇక్కడికి రాను. మరొకసారి నీ నోటి నుంచి వైజాగ్ అన్నావంటే నాలుక చీరేస్తాను అని శారదమ్మ పైన అరిచి మెల్లిగా బయటపడతాడు నారాయణ. చలపతి, శాంతమ్మ కస్తూరిని కలవడానికి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్‌లో నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.